మొదటి నెంబర్ సాధించిన వారు జత లాగిన దూరము 5,040 అడుగులు అనగా 21 రౌండ్లు లాగి మొదటి బహుమతి 50,000 రూపాయలు కైవసం చేసుకున్నాయి. నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు, బాలేగంపల్లి, పెళ్లిమరి మండలం, కడప జిల్లా కమ్మాయి, నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు, పొట్లపల్లి, కడప జిల్లా వారు మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. నాగరికతలో ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి లాంటి యువకుడు 2 పెద్ద ఎద్దులను ఒక ప్యాషన్గా పోషిస్తూ దానికి ఏం కావాలన్నా చూసుకుంటూ ఈరోజు పోటీల్లో దాన్ని పాల్గొనే విధంగా చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు ప్రత్యేకంగా ఆ నాగరికతను కాపాడుతున్న విష్ణువర్ధన్ రెడ్డిని మనం అందరం కూడా ప్రత్యేకంగా అభినందించాలా. ప్రైజ్ ముఖ్యం కాదు, ఆ నాగరికతను కాపాడుతున్న ఇద్దరిని 100% మనం అందరం కూడా ప్రోత్సహించాలా, అన్ని రకాలుగా అప్రిషియేట్ చేయాలా. నీకు దీనికి సంబంధించి ఏ అవసరం ఉండి ఎప్పుడైనా కూడా తప్పకుండా రా. ఇంకా డిపార్ట్మెంట్స్ ఏదన్నా సబ్సిడీలు కానీ ఇటువంటి ఏవి కావాలన్నా కూడా మనం ఎక్కడెక్కడ వసతి ఉందో అవన్నీ కూడా చేయిస్తాం. థ్యాంక్ యూ. రెడ్డిచెర్ల వెంకటరామిరెడ్డి గారు, అలంకర్పల్లి, తాడిగట్ల, కడప జిల్లా కమ్మాయి, బొజ్జా విద్యా మోపిరెడ్డి గారు, రొక్కవారిపల్లి, కడప మండలం, కడప జిల్లా జత 4,869 అడుగుల 9 అంగుళాల దూరాన్ని లాగి రెండో బహుమతి 40,000 రూపాయలు కైవసం చేసుకున్న చెప్పండి గట్టిగా ఒకసారి. గ్రామాల్లోనే కాదు, సంక్రాంతి ఎద్దులు పట్టణాల్లో కూడా నేను కూడా సాప్తా అని వెంకటరామరెడ్డి గారు ఈరోజు ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన కూడా అలంకాన్పల్లి అంటే కడప టౌన్లో ఎద్దులను బాగా సాకి ఈరోజు పోటీ పంద్యాలకు సిద్ధం చేశాడంటే పట్టణాల్లో కూడా ఆ నాగరికత ఉంది అని చెప్పేదానికి ఆయన చేస్తున్న కృషి కూడా ఒక ఉదాహరణ. ఆయన కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా. కీప్ ఇట్ అప్ రెడ్డి. థ్యాంక్ యూ అని మూడో బహుమతి సాధించిన వారు వడమూడి విశ్వనాథ రెడ్డి గారు, పులపల మాజీ చైర్మన్ గారు, తిప్పిరెడ్డిపల్లి. అలాగే గౌరవనీయులు చట్టా శివారెడ్డి గారు 48వ డివిజన్ ఇన్ఛార్జ్ గారు చేతుల మీదుగా థ్యాంక్ యూ. అలాగే 4వ బహుమతి వారు ముందుకు ఒకటేసారి తిప్పిరెడ్డిపల్లి విశ్వనాథ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా 3-4 జతలు సొంత జతలు మీయనా. వెరీ గుడ్. మీ నాన్న కూడా మీరు బాగా చాలా పాత పరిచేస్తున్నావు, మంచి పని చేస్తున్నావు, నాగరికతను కాపాడుతూ ఉన్నారు మీరంతా. రైట్, ఆల్ ది బెస్ట్. 3వ బహుమతి 4వ బహుమతి సమాన దూరాన్ని లాగేయండి. 2 జతలు 20 రౌండ్లు లాగి 3వ బహుమతి 4వ బహుమతిని సమాన దూరాన్ని లాగి కైవసం చేసుకుని ముందుకు రండి. మేడ వంశీరెడ్డి గారు, బల్సింగాయపల్లి, చెన్నూరు మండలం, కడప జిల్లా, కట్టుబడి రోజు మేడం గారు, అలగనూరు, మెడతూరు మండలం, నంద్యాల జిల్లా, విశ్వనాథ రెడ్డి గారు చెప్ప ఈ చెత్త సమాన దూరాన్ని లాగేయండి. చెప్పండి కదా ఒక్కసారి గట్టిగా. నాలుగవ బహుమతి సాధించడం జరిగింది వారు. 5వ బహుమతి సాధించిన వారు ముందుకు రావాలి. డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ మేల్స్ దార్శే వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు, అయోధ్య నగర్, ప్రొద్దుటూరు టౌన్, కడప జిల్లా 4,704 అడుగుల దూరాన్ని లాగి 5వ బహుమతి 15,000 రూపాయలు కైవసం చేసుకున్నాయి. గౌరవనీయులు చెప్పగలరు గట్టిగా ఒక్కసారి రెడ్డప్ప గారు, శ్రీనివాసరెడ్డి గారు, వాసు గారు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా వారి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో బహుమతి ప్రదానం జరుగుతుంది. అలాగే రెడ్డప్ప గారు, శ్రీనివాస రెడ్డి గారు, యువ కమిటీ వారు, వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు. 6వ బహుమతి సాధించిన వారు ముందుకండి. సానపల్లి సతీష్ కుమార్ రెడ్డి గారు, రోగులపల్లి, చెన్నూరు మండలం, కడప జిల్లా వారు 6వ బహుమతిని కైవసం చేసుకున్నారు. 10,000 రూపాయలు. సార్ చెప్పండి కొట్టాలి. 10,000 రూపాయలు చివరి బహుమతిగా అందజేయవలసిందిగా విజ్ఞప్తి. అలాగే ఈవేళ నిర్వహించినటువంటి పోటీల్లో ఆ యొక్క రథసారథిని కూడా ఎంపిక చేయడం జరిగింది. సన్నా భాస్కర్ రెడ్డి గారు, సీతారపల్లి వారు.
వచ్చినారు ఆ పిల్లలు మంచి రైడరు బెస్ట్ రైడర్కు 2000 రూపాయలు అవకాశం ఇస్తున్నారు గౌరవనీయులు. పేరు చందా భాస్కర్ రెడ్డి సార్, సీతూరుపల్లి వల్లూరు మండలం వారు. బెస్ట్ డ్రైవర్ గా బెస్ట్ రైడర్ గా అవార్డు ఇచ్చడం జరుగుతుంది. 2000 రూపాయలు కమిటీ వారి తరఫున అందజేస్తున్నారు. చెప్పండి గట్టిగా చందా భాస్కర్ రెడ్డి గారు సీతూరుపల్లి వారికి 2000 రూపాయలు. మంచి ప్రదర్శన ఉంటుంది. థ్యాంక్ యూ అండి గౌరవనీయులు. గౌరవ శ్రీ రెడ్డప్ప గారు శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ వాసు గారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు, మరియు శ్రీమతి రెడ్డప్ప గారు మాధవి రెడ్డి గారు ప్రభుత్వ విప్ కడప శాసనసభ్యురాలు, అలాగే శ్రీ రెడ్డప్ప గారి శివరాజ్ రెడ్డి గారు యువకేంద్రం వారు, వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలని. బహుమతులు సాధించిన వల్ల బహుమతులు సాధించిన వారు అంటే వెళ్ళిపోయింటారా ఉన్నారా? అయ్యా బహుమతులు సాధించిన వారు ఒక్కసారి అంటే అందరూ ఫైజులు తీసుకునే వాళ్ళు ఒక్కసారి వచ్చి నిలబడుకోవాలి. పిలుస్తున్నారు ఇక్కడ ఒకసారి రావాలి. పోయినట్టుంటారు నాలుగు రోజుల నుంచి దొంగలు ఎత్తున్నారు పాపం. ఇంటికి కూడా మాట్లా పాపం. అందుకని సార్ ఏం చేస్తారు? సరే అయినా ఉండక్కడికి నిలబడుకొని అందరూ ఒక్కసారి గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ వాసు గారికి, సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు శ్రీమతి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారికి, ప్రభుత్వ కడప శాసనసభ్యురాలు, యువకరితమైనటువంటి శ్రీ రెడ్డప్ప గారి శ్రవణరాజ్ రెడ్డి గారికి, అలాగే గోవర్ధన్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులకు, అలాగే ఆర్గనైజ్ అయినటువంటి చిట్టా శివారెడ్డి గారు 48వ డివిజన్ ఇన్ఛార్జ్ గారు, చెట్టూరు రెడ్డి హుస్సేన్ గారు 47వ డివిజన్ ఇన్ఛార్జ్ గారు, ఆర్గనైజ్ అందరికీ కూడా పేరు పేరున ఒంగోలు జట్టు పశు పోషకుల